యువకోసమిన్న అందరికీ శుభోదయం. ఎప్పట్లానే పొద్దున్న లేచి మనం కాలేజీలోనైతే స్టార్ట్ చేసామన్నమాట. కానీ చాలా రోజుల తర్వాత ఏంటి ఎప్పుడు మనోడు గణేష్ అబ్బాయిని చూపిస్తాడు, కానీ ఈరోజు ఏంటి బీచ్ని చూపిస్తున్నాడు అనుకుంటున్నారు కదా. అక్కడికే వస్తున్నా. మన బ్రదర్ సివిఆర్ కాలేజ్ ఏలూరులోని బీఫామ్ చేయడం కోసం వెళ్ళిపోయాడు ఏలూరుకి. మమ్మీ ఇంకా హేమంత్ ఊరు వెళ్ళడం వల్ల నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి కాలేజ్కి వెళ్తా. ఏదేంది పొద్దున్న లేచాం, ఆటో ఎక్కాం, కాలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాం. ద సన్ వాజ్ వెరీ గుడ్ అనమాట. అదైతే నాకు చాలా నచ్చింది. కానీ ఇటుపక్క చూసుకుంటే ఇంకా ఈ ఏజ్లో కూడా అంకుల్స్ ఆంటీస్ ఇంకా జాబ్ చేస్తున్నారు అని అంటే హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఏజ్లో మన ఏజ్కి వెళ్తే అసలు లేచి నడుస్తామన్నదే డౌట్. అలాగున్న పరిస్థితి కొంతమందివి. ఫైనలీ కాలేజ్కి అయితే వచ్చాం. మన వాళ్ళకి కాల్ చేసాము, వాళ్ళు దారిలో ఉన్నారు. మెల్లగా నడుచుకుంటూ వీబీకి వెళ్ళేసరికి బళ్ళ మీదకి వచ్చారు వాళ్ళ వెహికల్స్ మీద. ఫస్ట్ క్లాస్ కెమిస్ట్రీ క్లాస్ మొత్తం ఈరోజు ఎందుకో కానీ సాంప్రదాయనిలాగా ఫస్ట్ వచ్చి క్లాస్లో కూర్చుని పోయారనమాట. మనకి ప్లేస్ లేదనమాట. ఫస్ట్ బెంచ్ సారీ ఎదురుగా దొరికిందనమాట. అది అయిపోయిన తర్వాత ఐఈబీకి వచ్చాం. యాజ్ యూజువల్ మన ప్రాజెక్ట్ అటు కదలదు ఇటు కదలదు, కానీ అంతో కొంత అయితే కొంచెం అయ్యిందనమాట. ఎందుకంటే మనది టేపింగ్ మెషిన్, అది మెకానిజం సార్కి డిస్ప్లే చేయడం కోసం మా తంటలు ఎక్కడ లేనో పడుతున్నాం అన్నమాట. అది అయిన సార్ కొంచెం సజెషన్ ఇచ్చారు. తిరిగి మన కడుపుకి సజెషన్ ఇవ్వాలి కదా. మన విద్యార్థి సైడ్కి వచ్చిన తర్వాత ఈరోజు ఏమో డిఫరెంట్గా ట్రై చేద్దామేమో అని అనుకుని ఒకసారి రైట్ లెఫ్ట్ 2 బోర్డుల్లోని మొత్తం మెనూ అంతా స్కాన్ చేసిన తర్వాత మన జాతిరత్నాలు అటు తిరిగి ఒకటే ఆర్డర్ ఇచ్చారు. అంత చూసి వేస్ట్. అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఆర్డర్ వచ్చే గ్యాప్లో వీళ్ళందరిని పక్కన పెడితే మన రిషి బాయ్ ఒక ఈ స్పోర్ట్ లవర్ కూడా ఎంత ఆడతాడులేదు తెలియదు, కానీ వీడు మాత్రం తెగ ఆడేస్తాడు భయ్య. ఫ్రీ ఫైర్ నేను ఆడతాను, నాకన్నా బీభత్సంగా ఆడేస్తాడు. అది అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్ క్లాస్కి వచ్చాము. అది అయిపోయింది ఫైనలీ. బ్యాక్ టు పీపీఎస్. అటు నలుగురిని కెమెరా తిప్పితే ఇటు నలుగురిని వేసుకొని సెంట్రల్ అనేది నైస్ అండ్ సేఫ్టీగా సెట్ అయిపోయాడు. క్లాస్ అయిపోయింది. ఈరోజు స్పెషల్ మన హాస్టలర్ ఆసిఫ్ బాయ్ బర్త్డే అనమాట. మనోడికి ఈరోజు కేక్ పార్టీ ఇస్తామన్నారు వేరే బ్రాంచ్ ఫ్రెండ్స్ వాళ్ళు. కేక్ పార్టీ అంటే ఏదో కేక్ తెస్తారు అనుకుంటే కొంచెం చిన్న స్వీట్ బాక్స్ అంత తెచ్చారు. ఓపెన్ చేసి చూస్తే ఆ కేక్ ఎలా ఉన్నదో ఒక నిమిషం అక్కడ ఓపెన్ చేస్తారు మనోడు. ఆ ఓపెన్ చేసిన లిటరలీ మేము షాక్ అనమాట. కేక్ అంటే రెడ్ వెల్వెట్ కేక్ అంటే రౌండ్గా ఉంటుంది, ఏ ట్రయాంగిల్ షేప్లోనే ఏదో షేప్లో తెస్తాడు. కానీ ఈడేడు పోయి లవర్కి ఇచ్చినట్టు మనోడు హార్ట్ షేప్లో తెచ్చాడు. ఆసిఫ్ గడ్ అందులో నరిగిపోయిన రికార్డర్ లాగా. ఇంద్రా అరే నేను ఈ లవర్కి ఇచ్చినట్టు అలాగే ఇచ్చావు నాకు కేకు అన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో మనోడు పసా మన పొడిచి మనిషిని చంపినట్టు ఆ కేక్ సచ్చిన కేక్ అని మళ్ళీ చంపాడు. ఫైనలీ సెలబ్రేట్ చేసుకున్నాం. ఏం చేయాలి తెలియక హాస్టలరే కదా, కేఆర్సీ మెట్ల మీద కూర్చుంటే మన సంతోష్ భయ్య బర్త్డే ఈడికి అయితే ఆడు ఫోటో షూట్లు తీసుకుంటున్నాడు. మన సృజన్ కూడా ఆడికి ఫోటోలు తీస్తే అలా మనం కూడా కొంచెం కంటెంట్లోకి యాడ్ చేసేసుకున్నాం. సీ దట్ గాయ్ సంతోష్. అదేంది ఇంకో పక్క తిప్పితే ఒకడు మిస్సింగ్, దట్ గాయస్ రిషి. చూసారా, అదిగో వచ్చాడు ఆ ఒక్కడు వచ్చాడు, రాలేని వాడు వచ్చాడు. అలా మనోడు పెళ్లి కూతురు నడుచుకొచ్చినట్టు మెల్లిగా నడుచుకొచ్చేటప్పటికి పుణ్యకాలం కాస్త దాటిసింది. దిస్ ఈజ్ ఆసిఫ్ బాయ్ బర్త్డే బాయ్ స్పెషల్ అనమాట. డ్యాన్స్ చేశాడు, అది కూడా క్లిప్ తీస్తాం అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా అలా హాస్టల్కి వెళ్ళిపోయారు. మనం అలా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ చాలా రోజులు అయింది కదా అని చెప్పి మన ఆర్బీ గడితోటి పార్క్కి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే ఒక క్యూట్ చింటూ బాయ్ అయితే మనకు వామ్ వెల్కమ్ ఇచ్చాడు. చాలా క్యూట్గా ఉన్నాడు కదా మన చింటూ బాయ్. కానీ కెమెరా అటు తిప్పితే వాళ్ళ మమ్మీ వాళ్ళ తల్లి మనకు ఒక వార్నింగ్ ఇచ్చింది, అరిసిందనమాట గట్టిగా. వాడిని ఇప్పుడు వదిలేసి ఇటుపక్క మన క్యాలిస్థెనిక్స్ సెక్షన్కి వచ్చాము. ఇటు చూడండి, ఇద్దరు చింటూ బాయ్ స్లీప్ వేశారు, అక్కడ ఇద్దరు వేశారు, ఈ మధ్యలో ఒకటి కానీ కనబడినట్టు ఉన్నట్టు చూసారా దొంగలాగా, అక్కడ చింటూ బాయ్ స్లీప్ వేసాడు. ఫైనలీ వాళ్ళని అక్కడ ఉంచాము. మేమైతే చిన్న వార్మప్ చేసిన తర్వాత పుషప్ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఫెయిలియర్ దాకా చేద్దాం అనుకున్నాం కానీ ఫెయిలియర్ దాకా చేయలే. ఎందుకంటారా, చాలా లాంగ్ టర్మ్ గ్యాప్ రావడం వల్ల మేము మళ్ళీ కలిసి స్టార్ట్ చేసాం కదా వర్కౌట్ అన్నది.
సో అందుకు కొన్ని రెప్స్ రిజర్వ్లో ఉంచుకుని మేము చేసాము. పుషప్స్ ఫెయిలియర్ దాకా వెళ్ళే ఒక 2-3 రెప్స్ రిజర్వ్లో ఉంచేసుకున్నాం. మీరు కూడా అదే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ మీకు గ్యాప్ వచ్చిందంటే మీరు జిమ్కి వెళ్ళండి, ఆర్ ఇట్ మైట్ బి యువర్ హోమ్ వర్కౌట్ ఏదైనా అవనివ్వండి. సో మీరు ఫెయిలియర్ దాకా వెళ్ళే వాళ్ళు అయితే రిజర్వ్ 2-3 రెప్స్ అన్నవి అయితే మీరు రిజర్వ్లో ఉంచుకొని చేయండి. మేక్ షూర్ యూ డూ ఇట్. లేదంటే మీకు క్రాంప్స్ కానీ ఓవర్ సోర్నెస్ కానీ వస్తుంది. కొంతమంది ఓవర్ ట్రైన్ చేయడం వల్ల వాళ్ళకి ఫీవర్ కూడా వస్తుంది. నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేశా. సో అందుకే చెప్తున్నాను. అండ్ అరే ఈడ హ్యాండ్ స్టాండ్ చేస్తాడు, క్యాలిస్థెనిక్స్ ఎథ్లీట్ కదా అని చెప్పి నేర్పించరా అని అంటే మనోడు కొంచెం గైడ్లైన్స్ ఇచ్చాడు, అంటే టిప్స్ ఇచ్చాడు ఎలాగ ఏంటి అనేసి నాకు హెల్ప్ చేశాడు. ఒక సింగిల్ ట్రైలో రాదు కదా, ట్రై అయితే చేశా. సో మీకు కూడా క్యాలిస్థెనిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే మనోడిది నేను ఐడి డ్రాప్ చేస్తా డిస్క్రిప్షన్లో, అండ్ మన ఇన్స్టాలో కూడా డ్రాప్ చేస్తాను రీల్లోని. సో వాడిని ఫాలో అవ్వండి, వాడి ప్రోగ్రెస్ ఉంటుంది, వాడి క్యాలిస్థెనిక్స్ జర్నీ ఉంటుంది. యూ కెన్ గో అండ్ వాచ్ ఆన్ హిస్ అకౌంట్. అండ్ క్యాలిస్థెనిక్స్ మీద మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కమెంట్ చేయండి. అండ్ కమింగ్ అప్ ఫ్యూ డేస్లోనే నేను ఒక క్యాలిస్థెనిక్స్ ఎథ్లీట్, అంటే మా ఫ్రెండ్ సర్కిల్లోని ఉన్నవాడిని కలబోతున్నా. సో వాడు ఎవడు ఏంటి, అబౌట్ హిమ్ ఎవ్రీథింగ్ క్యాలిస్థెనిక్స్, వాడి గురించి క్యాలిస్థెనిక్స్ గురించి విల్ బి టాకింగ్ అనమాట. సో స్టే ట్యూన్. మనోడైతే ఇలా చేస్తాడు, ఒక 3-4 సెకండ్స్ హ్యాండ్ స్టాండ్, ఇంప్రెసివ్గా ఉంది కదా, అదే క్యాలిస్థెనిక్స్ అంటే. సో లాస్ట్ ఒక జాబ్తో అయితే కంప్లీట్ చేస్తాం, ఇంటికి వచ్చి తినేసాం. సో ఇవాటికి ఇంతే. గుడ్ నైట్.